మా బ్లాగ్ లో ఒక కొత్త ఫ్యామిలీ అయితే వస్తున్నారు. వాళ్ళ కోసం ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను బగార్ రైస్ అయితే పెట్టేశాను. అక్క ఎప్పుడు కూడా మీరే వండుతుంటారు అనేసి మీకు చిన్న డౌట్ రావచ్చండి. సో అలా ఏం కాదండి, మనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. ఎందుకంటే వాళ్ళు అంత కాస్త దూరంతో వస్తుంటారు కాబట్టి హౌస్ క్లీనింగ్ అంత ఉంటుంది కదా. సో హౌస్ క్లీనింగ్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా మనమైతే వంట ఇచ్చేస్తే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది కదా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళతో ఇంట్లో పని చేసి మళ్ళీ కుకింగ్ అంటే వాళ్ళకి కష్టం కదా. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసండి, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. మీకేంటి, మీకు ఫ్రీగానే వస్తాయి కదా, మీరు వండుతారులే అనేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. సో ఫ్రీగా ఇస్తున్నారంటే ఊరికే కాదండి, మాకైతే మొత్తం ఫ్యామిలీకి అయితే ఇవ్వరనమాట. ఓన్లీ మా హస్బెండ్కి మాత్రం ఇస్తారు. ఎందుకంటే తను మాత్రమే డ్యూటీలో ఉన్నారు కాబట్టి, తన ఆర్మీ పర్సన్స్ కాబట్టి ఓన్లీ సింగిల్కి వర్కే ఇస్తారండి. అవి కూడా వీక్లీ 1 టైం మాత్రం ఇస్తారండి, 1 పర్సన్స్కి అని చెప్పాను కదా. ఇంకోటి మాకంటూ పర్సనల్గా ఖర్చు మేము సపరేట్గా పెట్టుకుంటామండి. ఒక ఫ్యామిలీని మనం రన్ చేస్తున్నామంటే ఎంత ఖర్చు అవుతుందని మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇంకో విషయం, మేము రేషన్ అయితే తీసుకోమండి, దానికి తగ్గట్టుగా వాళ్ళైతే మనీ అయితే ఇచ్చేస్తారనమాట మంత్లీ ఇంత అనేసి. ఇక నేను పన్నీర్ కర్రీ అయితే చేశానండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి ట్రై చేయండి. అలానే పుదీనా అస్సలు మర్చిపోకండి, పుదీనా ఉంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్ అయితే వస్తుందండి. లాస్ట్ టైం ప్లాస్టిక్ బోర్డ్ అయితే వాడకండి అక్క కుకింగ్ అన్నారు కదా, నేనైతే ఇలా స్టీల్ లో తీసుకున్నానండి, చాలా బాగుంది. కావాలనుకుంటే ట్యాగ్ చేశానండి. సో ఇలా రోటీతోనైతే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అండ్ రోటీ బగార్ రైస్ అన్ని కూడా చూపించలేకపోయింది. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ వైట్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట. దుపట్టా ప్యాంట్ అయితే వచ్చిందండి. 290 రూపీస్ కి అయితే చాలా బాగుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేశానండి, నచ్చితే మీరు కూడా తీసుకోండి. బాయ్.